SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అండ్ వన్ మోర్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, మనం ECC సర్వర్లో నేర్చుకుంటున్నాం. S4 HANA కూడా మీకు ఆల్మోస్ట్ యాజ్ టీజ్ గా ఇలానే ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి. ECCకి S4 HANAకి కొన్ని చేంజెస్ ఉన్నాయి, కాకపోతే 90% యాజ్ టీజ్ గా ఉంటుంది. కొన్ని మాత్రమే చేంజెస్ ఉన్నాయి అన్నమాట. సో ఆ చేంజెస్ అనేవి మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి. ఒక్కోసారి డైరెక్ట్గా S4 HANA నేర్చుకున్నా కూడా కొంతమందికి అర్థమవుతుంది. ECC ప్లాట్ఫామ్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో ECC నేర్చుకున్న తర్వాత మీరు S4 HANA కూడా ప్రాక్టీస్ చేయాలి. మీకు నేను S4 HANA మీరు S4 HANAకి సంబంధించి సర్వర్ తీసుకుంటే కనుక S4 HANA క్లాసెస్ కూడా చెప్తాను మీకు. ఓకే, బట్ అది కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉంటాయి కాకపోతే. ఓకేనా? సో SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో SLAకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మీకు ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది మన స్టూడెంట్ వేరే వాళ్ళు ఒకరు తయారు చేశారు. 1 minute. One minute only. Okay, 1 minute. ఓకే ఫైన్. మీకు ఒక చాట్ బాక్స్ లో ఒకటి నేను షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎర్రర్స్ రిజల్యూషన్ చూడండి. ఎర్రర్స్ రిజల్యూషన్ చూడండి. ఎర్రర్స్ రిజల్యూషన్ చాట్ బాక్స్ లో ఉంది. ఇది మన స్టూడెంట్ తయారు చేశారు చూడండి. యాక్చువల్గా కొంచెం పైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో SAPలో మనం ఇప్పటి వరకు ఏం చేస్తున్నాము? ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అలాగే SAPలో మేజర్గా 2 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి మీకు రోల్-అవుట్ ప్రాజెక్ట్ అని, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. కానీ మేజర్గా ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం. వీటిని ఏమంటాం మనం? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అంటారు. అలాగే ఎర్రర్స్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎర్రర్స్ రిజల్యూషన్ చేస్తాం. మీరు కోర్సు కంప్లీట్ అయ్యే టైంకి మినిమం ఒక 50 ఎర్రర్స్ ఎలా రిజల్యూషన్ చేయాలి అనేది మీకు ఒక ప్రాపర్ ఐడియా ఉండాలి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా రిజల్యూషన్ చేయాలి అనేది ఒక ప్రాపర్ ఐడియా ఉండాలి. అది ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో. లేకపోతే అవరండి, గుర్తుపెట్టుకోండి. మినిమం ఒక 50 ఎర్రర్స్ ఎట్లా రిజల్యూషన్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. సో అది ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే మీరు SAPలో సక్సెస్ అవ్వలేరు. అది కూడా చెప్తున్నాను. ఓకే, సో ఎర్రర్స్ రిజల్యూషన్ మీకు ఒక నేను చార్ట్ ఒకటి ఒక షీట్ ఒకటి చూపిస్తున్నాను. ఇలాంటివి మీరు ఒకటి క్రియేట్ చేసుకోండి. ఒక షీట్ అనేది క్రియేట్ చేయండి. మీకు ఏ ఎర్రర్ వచ్చినా సరే నోట్ చేసి పెట్టుకోవాలి. ఏ ఎర్రర్ వచ్చినా సరే నోట్ చేసి పెట్టుకోవాలి. సో ఎర్రర్స్ రిజల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎర్రర్స్ రిజల్యూషన్ చేయడం ఎలాగా అనేది నేర్చుకోండి. నేను మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ కూడా కొన్ని ఫార్వర్డ్ చేస్తాను మీకు.
ఐ మీన్ మీకు డైలీ క్లాస్ లింక్స్ ఇస్తున్నాను కదా, వాటితో పాటు ఒక 5 to 6 వీడియోస్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీకు యాడ్ చేస్తాను. సో అవి చూడండి. యాజ్ వెల్ యాజ్ ఎర్రర్స్ ఎట్లా రిజల్యూషన్ చేయాలి, ఒక ఇమేజ్ ఒకటి తయారు చేసుకోండి, ఇట్లా పీడిఎఫ్ ఒకటి తయారు చేసుకోండి. ఇది మన స్టూడెంట్ వేరే వాళ్ళు తయారు చేస్తారు లాంగ్ బ్యాక్ ఏగో. చూడండి ఎగ్జాంపుల్. ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. అక్కడ ఏముంది చూడండి, లాస్ట్ లో ఒక ఎర్రర్ కనిపిస్తుంది. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 200-101. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. ఏంటి ఎర్రర్ ఏంటి? దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అని చెప్తారు. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. సో ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం ఆ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనకు విండో ఓపెన్ అవుతుంది. కిందకి రండి, చూడండి ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది, చూసారా? ఇది మొత్తం చదివితే మీకు రిజల్యూషన్ అనేది తెలుస్తుంది. మొత్తం చదవాలి, చదివితే ఎలా రిజల్యూషన్ చేయాలి అనేది తెలుస్తుంది. లేదంటే ఫస్ట్ 2 లైన్స్ ఉన్నాయి, చూపించండి. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్, మెసేజ్ నంబర్. ఈ రెండు ఉన్నాయి, చూసారా? ఈ 2 లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 లైన్స్ కూడా మీరు ఏం చేయాలంటే కాపీ చేయాలి. కాపీ చేసి గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఫస్ట్ 2 లైన్స్ దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నారు. ఫస్ట్ లైన్ అండ్ మెసేజ్ నంబర్ GL T2076 అని ఉంది. ఆ 2 లైన్స్ కాపీ చేసి మీరు సెర్చ్ చేయొచ్చు. ఎక్కడ సెర్చ్ చేస్తారు? యూట్యూబ్ సెర్చ్ బార్ లో సెర్చ్ చేయొచ్చు, లేదంటే SAPలో సెర్చ్ బార్ ఉంటుంది కదా, ఐఎమ్ సారీ, గూగుల్లో సెర్చ్ బార్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ బార్ లో సెర్చ్ చేయొచ్చు అనమాట. లేదంటే యూట్యూబ్ లో అయినా సెర్చ్ చేయొచ్చు, ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు. చూసారా అట్లా? లేదంటే యూట్యూబ్ లోకి వెళ్ళండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ కాపీ చేయండి, యూట్యూబ్ లోకి వెళ్ళండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి, సెర్చ్ లో టైప్ చేయండి, ఎంటర్ చేయండి. చూసారా మన వీడియోస్ వస్తాయి ఆల్మోస్ట్. ఓకేనా? ఇట్లా వెయిట్ చూడండి, ఇక్కడ మన వీడియోనే వస్తుంది. ఫస్ట్ వీడియో మాక్సిమం మనమే ఉన్నాయి యూట్యూబ్ లో కూడా. ఆల్మోస్ట్ ఎర్రర్స్ చాలా వరకు చేసినవన్నీ అప్లోడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన వీడియో అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు దీని వీడియోని చూసి కూడా మీరు ఎర్రర్స్ అనేవి రిజల్యూషన్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్. క్లియర్ గా లేదు మీకు తెలుసు అనుకోండి, ఏం చేస్తారు? ఎగ్జాంపుల్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి PDF ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నాడు. తర్వాత నెంబర్ ఉంది, మెసేజ్ నెంబర్ ఉంది. మీరు చదివితే మీకు క్లారిటీ వస్తుంది. సో కొన్ని ఎలా ఉంటుందంటే ఎర్రర్స్ మనం రిజల్యూషన్ చేయడం కంటిన్యూషన్ ఉంటుంది. ఎక్కడ నుండి కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. లాస్ట్ లో చూడండి, ప్రొసీజర్ క్లాసిఫై GL అకౌంట్, అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్. రైట్ సైడ్ చూడండి, క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నారు. ఇక్కడ క్లిక్ చేస్తే కంటిన్యూ అవుతుంది ఆటోమేటిక్ గా. ఈ లైన్ కంటిన్యూషన్ అన్నమాట. ప్రొసీజర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఆ GL అకౌంట్ నంబర్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుంది? పైకి వెళ్ళండి, పైకి చూపించండి. 200-101 ఈ GL అకౌంట్ కేటగిరీ అసైన్ చేయలేదు. ఇంకొంచెం పైకి వెళ్ళండి. 200-101 అంటే మీనింగ్ ఏంటి? 200-101 బ్యాంక్ అకౌంట్. 200-101 బ్యాంక్ అకౌంట్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది? ఇది అసెట్ కిందకు వస్తుంది, కరెంట్ అసెట్ కిందకు వస్తుంది. ఆ కేటగిరీ అనేది మనం కాన్ఫిగరేషన్ చేయకపోవటం వల్ల ఈ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎర్రర్ ఫామ్ అవుతుంది. సో దానిపైన డబుల్ క్లిక్ చేస్తే మనకి విండో ఓపెన్ అవుతుంది, కంటిన్యూషన్ ఆప్షన్ ఉంటుంది. క్రిందికి రండి, ఓపెన్ చేసి చదివితే మీకు ఆల్మోస్ట్ రిజల్యూషన్ తెలుస్తుంది. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఐఎమ్ సారీ, ఇక్కడ మా సర్వర్ కాదు. డబుల్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. కిందకి రండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేస్తుంది.
డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వెళ్ళాలి. కింద చూడండి ఒక ట్యాబ్ సింబల్ కనిపిస్తుంది చూసారా, అది క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ పైన ఎగ్జిక్యూట్ చేస్తాం. డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మనకి. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేసి కిందకి వెళ్తుంది. నెక్స్ట్ వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కిందకి రండి. ఇక్కడ చూసారా కేటగిరీ 200 101 ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఒకటే ఇస్తున్నాం. సో ఏ కేటగిరీ కిందకి వస్తుంది, 7000 అంటే ఎసెట్ కి సంబంధించింది. సో ఈ కేటగిరీ ఇచ్చేసి డాక్యుమెంట్ సేవ్ చేసామంటే ఆటోమేటిక్గా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అయిపోతుంది. ఇది తెలుగులో టైప్ చేస్తున్నారు అర్థమవుతుందని ఇట్లా అనమాట. క్లియర్. నెక్స్ట్ వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూడండి. ఎర్రర్ కాదు యాక్చువల్ గా లాస్ట్ లో మెసేజ్ ఏమని చూడండి, కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్ అన్నాడు. లైన్ ఐటమ్ ఎక్కడ ఉంటుంది చూడండి, 001 ఒక లైన్ ఐటమ్, 002 ఒక లైన్ ఐటమ్. ఈ లైన్ ఐటమ్స్ ఎలా ఉంటాయి, బ్లాక్ కలర్ లో ఉండాలి కానీ బ్లూలో ఉంది. కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్, లైన్ ఐటమ్స్ ని కరెక్ట్ చేయమంటుంది. సో రెంట్ అకౌంట్ బ్లూ లైన్ లో ఉంది అనుకుందాం. రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఏ ఫీల్డ్ మిస్ చేశారు మీరు, టెక్స్ట్ ఫీల్డ్ మిస్ చేశారా లేదంటే వేరే ఫీల్డ్ ఏం మిస్ చేశారు అనేది మీకు కనిపిస్తుంది. సో ఆ ఫీల్డ్ అనేది చేంజ్ చేసి బ్యాక్ వచ్చేసి అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. ఏం లేదు, రెంట్ అకౌంట్ బ్లూ లైన్ లో కనిపించింది. రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేశారు, కర్సర్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వలేదా లేదంటే డేట్ కరెక్ట్ గా ఇవ్వలేదా, ఏ ఫీల్డ్ ఇవ్వలేదనే చోటు వెళ్తుంది ఆటోమేటిక్ గా. ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేసేసి బ్యాక్ వచ్చి డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటే లైన్ ఐటమ్ 1 ఆర్ లైన్ ఐటమ్ 2 బ్లూ లైన్ లో ఉంది, బ్లాక్ లో కనిపించాలి. బ్లూలో ఉందంటే మీనింగ్ ఏంటి, ప్రాపర్ ఇన్పుట్స్ అనేది ఇవ్వలేదు అని అర్థం. సో లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. లైన్ ఐటమ్ అంటే ఏంటి, రెంట్ అకౌంట్ ఈజ్ ఏ లైన్ ఐటమ్ 1, బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఏ లైన్ ఐటమ్. సో లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేస్తే కర్సర్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఏ ఫీల్డ్ అయితే మిస్ చేశారో ఆ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. బ్యాక్ వచ్చి ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసి బ్యాక్ వచ్చేసి డాక్యుమెంట్ సేవ్ చేయొచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా రెండుకండి. చూడండి ఇక్కడ ఒక నంబర్ ఉంది చూడండి, వెళ్ళండి జూమ్ చేయండి, కొంచెం జూమ్ చేయండి. In company code MRFG, the number range 01 is missing for the year 2021. ఇది నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. నంబర్ రేంజ్ ఇది ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. 01 అనేది ఇవ్వలేదు, బై డిఫాల్ట్ గా ఇవ్వలేదు, ఏదో ప్రాబ్లం జరిగింది ఇంప్లిమెంటేషన్ లో. అటువంటిప్పుడు నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అనేది వస్తుంది. 01 ఎక్కడ ఉంటుంది, నంబర్ రేంజ్ ఎక్కడ ఇస్తాము, FBN1 వెళ్ళండి, ఎస్ఎట్ లోకి వెళ్ళండి చెప్తాను. FBN1 ఐఎమ్ సారీ, FBN1 కాదు OBA7కి వెళ్ళండి. OBA7 నుంచి మనకి ఈజీగా ఉంటుంది. OBA7కి వెళ్ళండి. FBN1 యాక్చువల్గా. ఓకే, ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. చూసిన FBN1 ఇవ్వలేదా మనం లాస్ట్ లో, ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. FBN1 కరెక్ట్గా ఇచ్చాము. చూడండి 01 అనేది మిస్ అయింది అనుకోండి, ఇక్కడ యాక్చువల్గా 01కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయలేదు. అటువంటిప్పుడు మనకి ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. మనం చూసాం కదా. సో అప్పుడు ఏం చేస్తాము, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. పైన ప్లస్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేసి ఆ 01కి నంబర్ రేంజ్ మిస్ అయింది కాబట్టి నంబర్ రేంజ్ ఇస్తాం. నంబర్ రేంజ్ ఆల్రెడీ ఇచ్చేసాం బట్ నాట్ రిక్వైర్డ్. సో నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, 01 నంబర్ రేంజ్, 01కి నంబర్ రేంజ్ ఇవ్వలేదు. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ఎస్ఏ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఏంటి, 01కి నంబర్ రేంజ్ ఇవ్వాలి.
ఇవ్వకపోతే కనుక డాక్యుమెంట్ ఎంట్రీ అనేది పోస్ట్ చేయలేము. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, FBN1 లేదంటే OBA7. మీరు ఇంతకుముందు ఎందుకని /n FBN1 ఇవ్వండి. FBN1 ఓపెన్ కదా, కంపెనీ కోడ్ ఇవ్వండి FBN1 ఇంటర్వెల్. చూసారా, FBN1కి వచ్చేసి నంబర్ రేంజ్ అనేది యాడ్ చేయాలి. చేయలేదంటే కనుక మనకు ఆ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎస్ఏ డాక్యుమెంట్ కి ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఒక 30 ఎర్రర్స్ ప్రిపేర్ అవ్వండి. మనకు చాలా ఎర్రర్స్ వస్తాయని చెప్తాను నేను. మీరు 30 ఎర్రర్స్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వెళ్ళి నా PDF ఓపెన్ చేయండి. సో ఒక 30 ఎర్రర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఇదేంటి, నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. దీన్ని ఏమంటారు, నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. ఇంకోటి ఇదేంటి, SC16 అన్న. ఇది అవసరం లేదు, ఎర్రర్ రాదండి మీకు. ఇక్కడ డూప్లికేట్ ఎంట్రీస్ ఏమన్నా ఉంటే ఎర్రర్ ఫామ్ అవుతుంది, బట్ సేమ్ ఎర్రర్ వస్తుంది. యాక్చువల్గా మనకి నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ చూసాం కదా, సేమ్ ఎర్రర్ వచ్చినప్పుడు డూప్లికేట్ ఎంట్రీస్ చెక్ చేస్తారు, బట్ నాట్ రిక్వైర్డ్. 100% ఎర్రర్ మీకు కనిపించదు. దీని గురించి అసలు మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వెరీ రేర్. సో చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ మనం రిజల్యూషన్ చేసాం అంటే ఎక్కడ చేసాము, AT కోడ్ లో చేసాము. నంబర్ రేంజ్ ఎక్కడ ఇచ్చాము, AT కోడ్ లో ఇచ్చాము. ఎస్ఏ డాక్యుమెంట్ కి FBN1/n FBN1 లో ఇచ్చాము. మనం ఇచ్చినా కూడా సేమ్ ఎర్రర్ ఫామ్ అయింది. అప్పుడు ఏం చేస్తాము, దానిపైన మన డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయా అనే చెక్ చేస్తాం. ఎలా చెక్ చేస్తాము, SC16N వెళ్ళండి. SC16N అనేది డేటాకు సంబంధించింది. ఎంటర్ చేయండి. టేబుల్ దగ్గర NRIV ఇవ్వండి. NRIV V ఫర్ విక్టరీ. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇక్కడ డూప్లికేట్ ఎంట్రీస్ ఏమైనా ఉంటే కనుక చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కనిపిస్తున్నాయి, బట్ దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి, 001 మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశారు. నంబర్స్ చూసారా, నంబర్ రేంజ్ ఇలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒక్కసారి ఏమవుతుందంటే డూప్లికేట్ ఎంట్రీస్ ఉండటం వల్ల కూడా నంబర్ రేంజ్ అనేది ప్రాపర్ గా మనం ఇచ్చినా కూడా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాము, ఎస్ఏ డాక్యుమెంట్ పైన డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి సపరేట్ గా క్రియేట్ చేస్తాం. ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ డాక్యుమెంట్ ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేస్తాం. కాబట్టి ఇది మీకు 99% కాదు, 100% కనిపించదు. వెరీ రేర్ సిచ్యువేషన్. ఒక 5 years నుంచి నేను ఒకసారి చూసాను. వెరీ రేర్ అనమాట. బట్ దీని గురించి అసలు మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డోంట్ వరీ. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఎస్ఏ డాక్యుమెంట్ బదులు వేరే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటాం. OBA7కి వెళ్ళండి. OBA7 AB డాక్యుమెంట్ పైన ఎస్ఏ డాక్యుమెంట్ పైన తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. కాపీ చేస్తాను అంటే ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ డాక్యుమెంట్ ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. ఎస్ఏ కాపీ చేయండి. కాపీ ఎస్ఏ బదులు వేరే నెంబర్ ఇస్తాం. ఎస్ఏ బదులు ఎస్ఏ రిమూవ్ చేసేసి వేరేది ఇస్తాం. ఎగ్జాంపుల్ SP డాక్యుమెంట్ అని ఇస్తాం. అంటే ఎస్ఏ బదులు SP డాక్యుమెంట్ యూజ్ చేస్తాం. అసలు ఇది అవసరం లేదు, మీకు ఈ ప్రాబ్లం కనిపించదు. ఒకవేళ వస్తే కనుక ఎస్ఏ రిమూవ్ చేసేసి SP ఇచ్చామనుకోండి, 1 more డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది కదా, దాన్ని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఓకే, ఇలా డాక్యుమెంట్స్ ఉన్న వాటిని ఉపయోగించి మనం కొత్త డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. సో ఇట్లా న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వెళ్ళండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. PDF చూడండి, కిందకి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఇవన్నీ మనం చేసాము. ఇంకా డౌన్కి వెళ్ళండి,
ఇక్కడ చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్ బదులు ఏం చేసాము, ఎస్ఏ రిమూవ్ చేసేసి ఎస్పీ డాక్యుమెంట్ ఇచ్చాం. నంబర్ రేంజ్ కూడా మార్చేసాం. 8701 కదా, 81 తీసుకున్నాం, 87 తీసుకున్నాం. రివర్స్ డాక్యుమెంట్ ఏబి కామన్ గా ఉంటుంది, ఇంకేం చేంజ్ చేయం. అన్ని పారామీటర్స్ అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓన్లీ డాక్యుమెంట్ టైప్ అండ్ నంబర్ రేంజ్ ఒకటే చేంజ్ చేస్తున్నాం. సో ఇట్లా చేస్తారు. వెరీ రేర్ సిచ్యువేషన్, బట్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చూడండి, వన్ మోర్ ఎర్రర్. పీరియడ్ 001/2021 ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ అకౌంటింగ్ టైప్ ఎస్ అన్నాడు. ఎస్ అండ్ జిఎల్ అకౌంట్ నంబర్ 200/100 అంటే మీనింగ్ ఏంటి? ఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు? ఎస్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ అకౌంట్ లెడ్జర్స్. జిఎల్ కి సంబంధించింది ఎస్. ఎస్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అని అర్థం. ఈ ఎస్ అనే అకౌంట్ కి సంబంధించి పీరియడ్ అనేది ఓపెన్ చేయలేదు. ఇది రెగ్యులర్ గా వస్తుంది మీకు. ఎర్రర్ అనేది ఎవ్రీ మంత్ ఎండింగ్ లో కనిపిస్తుంది. మనం డెమో సర్వర్ కాబట్టి పీరియడ్స్ అన్ని ఓపెన్ చేసేసాం. కానీ కొన్ని కంపెనీస్ లో ఏం చేస్తారు, ఏ మంత్ ఆ మంతే ఓపెన్ చేస్తారు. ఓబీ 52కి వెళ్ళండి. ఓబీ 52 పొజిషన్కి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరేంటి ఇవ్వండి. చూసారా, ఎస్ అంటే ఏంటి? కింద ఉంది చూడదు, ఎస్. ఎస్ కనిపిస్తుందా? అది ఈ పీరియడ్ ఇక్కడ ఏం చేసాం మనం, ఎస్ అనే దానికి ఏడీకేఎంఎస్ అన్నిటికీ ఓపెన్ చేసేసాం. ప్లస్ తీసుకుంటే ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్ అప్లికబుల్ అవుతుంది. లేదు ఏడీకేఎంఎస్ కొన్నిటిని మాత్రమే తీసుకుంటామన్నా తీసుకోవచ్చు. ఓకే, ఎనీవే ఎస్ తీసుకున్నాం. ఎస్ అంటే జిఎల్ అకౌంట్ కి సంబంధించింది. 1 to 12 పీరియడ్స్ అనేవి ఓపెన్ చేసేసాం. ఇక్కడ 1 to 12 పీరియడ్స్ అనేవి ఓపెన్ చేసేసాం. 1 to 12 2024 కి 1 to 12 అనేవి ఓపెన్ చేసేసాం. మరి ఇలా ఓపెన్ చేయలేదు. ఎగ్జాంపుల్, మనం థర్డ్ పీరియడ్ లో ఉన్నాం, సెకండ్ డే ఉందనుకుందాం. ఎగ్జాంపుల్, సెకండ్ డే ఉందనుకుందాం, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎగ్జాంపుల్ 12 రిమూవ్ చేయని చెప్తాను. సెకండ్ పీరియడ్ లో ఉన్నాం, థర్డ్ పీరియడ్ లో ఉన్నాం, 2 ఇవ్వని చెప్తాను. అంటే ఏంటి, 2 ఎంటర్ చేసి సేవ్ చేయండి. తీసుకోవట్లేదు, ఆల్రెడీ చేసేసాం కదా, దానివల్ల. చూడండి అవుతుందా, అయిపోయింది. కంటిన్యూ చేయండి. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ పీరియడ్ అనేది నేను ఓపెన్ చేయలేదు, ఓన్లీ సెకండ్ పీరియడ్ వరకే ఓపెన్ చేస్తాను. ట్రై చేద్దాం, ఎంట్రీ పోస్ట్ అవుతుందో లేదో చూద్దాం. వెళ్ళండి, FB 50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. ఈసీసీ S/4HANA 90% యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయండి. కొన్ని చేంజెస్ ఉన్నాయి. బిజినెస్ పార్ట్నర్ అని, లెడ్జర్స్ అని, ఇలా కొన్ని చేంజెస్ ఉన్నాయి అంతే. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నథింగ్, చేంజెస్ ఏమీ లేవు. మీ కంపెనీ కూడా కరెక్ట్ గా ఉంది. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసీసీ S/4HANA నథింగ్ చేంజెస్. రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి చూద్దాం. ఎంటర్ చేయండి, ఇంకేం అవసరం, ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, సేవ్ చేయండి. మనం ఆల్రెడీ పోస్ట్ చేసేసాం కదా, అందువల్ల తీసుకున్నాం. పోస్ట్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళండి. అంటే మనం ఆల్రెడీ ఎంట్రీస్ పోస్ట్ చేసాం, ఇంతకుముందు మనం ఓపెన్ చేసేసాం కదా, మనం ఆల్రెడీ 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాం. బట్ అందువల్ల ఏంటంటే తీసుకుంది, లేకపోతే సిస్టమ్ తీసుకోదు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. సేవ్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. FB వెళ్ళండి, మిగతా OB 52కి వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. OB 52 మనం ఆల్రెడీ ఓపెన్ చేసేసాం, ఎంట్రీస్ కూడా పోస్ట్ చేసాం కాబట్టి తీసుకోవట్లేదు. అది చూడండి, ఇక్కడ 02నే ఉందా, పొజిషన్కి వెళ్ళండి.
చూడండి మనం ఆల్రెడీ ఎంట్రీస్ పోస్ట్ చేసేసాం. అందువల్ల ఏంటంటే మనం చేంజ్ చేసినా యాక్సెప్ట్ చేయట్లేదు సిస్టమ్ అనేది. అలా కాకుండా ఏ మంత్కి ఆ మంతే మనం కనుక మెయింటైన్ చేసామంటే కనుక పైన ఓకే పైన ప్లస్ సింబల్ దగ్గర తీసుకున్నాం కదా, దానివల్ల ఓపెన్ చేయండి. పైన ప్లస్ దగ్గర 2 ఇవ్వండి, 02 సేవ్ చేయండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అవ్వకపోవచ్చు, మాక్సిమం మనం క్లోజ్ చేసేసాం కదా, చూద్దాం. మాక్సిమం అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే కనుక ఓకే వెళ్ళండి. న్యూస్ సెషన్ తీసుకోండి. FB50 ఇక్కడ తీసుకోవాలి. యాక్చువల్గా న్యూస్ సెషన్ తీసుకున్నారా? FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంటర్ చేయండి, చూద్దాం. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ పోస్ట్ చేయండి. ఓకే సో ఫైన్. ఆల్రెడీ మనం ఓపెన్ చేసేసాం కాబట్టి, మనం ఎంట్రీస్ పోస్ట్ చేసేసాం కాబట్టి ఇంకా యాక్సెప్ట్ చేయట్లా. మనం చేంజ్ చేసినా తీసుకోవట్లేదు. సో అదే మామూలుగా అయితే ఎలా ఉంటుంది, ఏ మంత్ కా మంత్ సపరేట్ గా పోస్ట్ చేయాలి. వెళ్ళండి ఆ సెషన్కి వెళ్ళి మార్చేయండి, ఉంచండి, యాజ్ ఇది ఉంచేయండి. OB52కి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఏ మంత్ కా మంత్ ఓపెన్ చేస్తాం చేయాలి. మనం ఆల్రెడీ ఎంట్రీస్ పోస్ట్ చేసాం, తర్వాత సిస్టమ్ ఎలా యాక్సెప్ట్ చేస్తే చేయదు కదా. సో యాక్చువల్గా ఏంటంటే ఏ మంత్ ఆ మంత్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ మంత్ లో ఉన్నాం కాబట్టి థర్డ్ ఇస్తాం. నెక్స్ట్ మంత్ మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలనుకోండి, మ్యాండేటరీగా 4th పీరియడ్ ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అంటారు. దిస్ ఈస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండింగ్ లో ఏం చేస్తారు, యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ అనేవాళ్ళు కరెంట్ పీరియడ్ క్లోజ్ చేస్తాము, అప్కమింగ్ పీరియడ్ ని ఓపెన్ చేస్తాం. దిస్ ఈస్ ద మంత్ ఎండింగ్ యాక్టివిటీ. SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ ఎవరైనా సరే మంత్ ఎండింగ్ యాక్టివిటీ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ పీరియడ్స్ ఓపెన్ చేయటము యాజ్ వెల్ యాజ్ క్లోజ్ చేయటం. మనకి ఎందుకు పోస్ట్ అయిందంటే ఆల్రెడీ మనం చేంజెస్ చేసేసాం, ఎంట్రీస్ కూడా పోస్ట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తే అవ్వదు కదా, అందువల్ల. సో దీన్ని ఏమంటారు, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. ఈ ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేయాలి, ఎర్రర్ చూపించండి ఒకసారి. ఈ ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తాము, OB52లోకి వెళ్తాం. OB52లోకి వెళ్ళి ఆ పీరియడ్ ని ఓపెన్ చేస్తాం. పీరియడ్ ఓపెన్ చేసి నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేసి ఓల్డ్ పీరియడ్ ని క్లోజ్ చేస్తాం. దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అంటారు. దీన్ని వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. ఓకేనా, కిందికి వెళ్ళండి. అలాగే చూడండి, ADKMS ఉన్నాయి. ఇవి కూడా పీరియడ్స్ అన్ని ఓపెన్ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మంత్ ఇయర్ అనేది రాంగ్ ఉంది. చూడండి, ఇయర్ అనేది రాంగ్ ఉంది. ఇక్కడ ఇయర్ కరెక్ట్ గా ఉండాలి. అలాగే పీరియడ్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఓపెన్ చేసి ఉంటేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. మీకు ఎందుకు నేను క్లాస్ లో ఎలా చెప్పాను, ఏ ఇయర్ కి ఆ ఇయర్ ప్రాపర్ గా ఓపెన్ చేస్తాం. 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేస్తాం. లేదంటే ఏ మంత్ కి ఆ మంత్ కూడా చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కుదరదు. ఓకే, సో దీన్ని ఏమంటారు, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ADKMS తో పాటు ప్లస్ దగ్గర కూడా మనకి ప్రాపర్ గా పీరియడ్స్ అన్ని ఓపెన్ చేసి ఉంచాలి, యాజ్ వెల్ యాజ్ క్లోజ్ చేసి కూడా ఉంచాలి. ఓకే, నెక్స్ట్ ఎందుకు రండి. కంప్లీటెడ్. ఇట్లా ఎర్రర్స్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎర్రర్స్ అన్ని మీకు ఫామ్ అవుతూ ఉంటాయి. ఎర్రర్స్ కి సంబంధించిన ఒక 5 to 6 వీడియోస్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆ ఎర్రర్స్ చూడండి. ఎర్రర్స్ అనేవి చూడండి. చాలా సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఏంటి, మ్యాండేటరీగా ఎర్రర్స్ రిజల్యూషన్ పైన గ్రిప్ ఉండాలి. ఒక 50 ఎర్రర్స్ ఎలా రిజల్యూషన్ చేయాలి అనేది మీకు ఒక ప్రాపర్ ఐడియా ఉంటే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవుతారు, లేకపోతే అవ్వరు. నెక్స్ట్ MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. సో ఎర్రర్స్ ఎలా వస్తాయి, యాజ్ ఏ కన్సల్టెంట్ కి ఎర్రర్స్ అనేవి ఎలా వస్తాయి. వెళ్ళండి, క్లాస్ అయిపోలేదు, ఇంకా ఉంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి ఒకటి. SLA, what is mean by
ఐఎమ్ సారీ. ఓకే, ఎవరో క్లిక్ ఆఫ్ చేశాను. ఓకే ఫైన్, నో ఇష్యూ. నేనే బై మిస్టేక్ కాల్ కట్ చేస్తుంటాం. ఓకే ఫైన్. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై ఎస్ఎల్ఏ? ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. టైప్ చేయండి. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఎర్రర్స్ వస్తాయి మీకు. ఎండ్ యూజర్ యాక్చువల్గా ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయి? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? ఎర్రర్స్ ని రిసొల్యూషన్ చేస్తాం. టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? ఎండ్ యూజర్ కి టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఫస్ట్ మనకి ఈ టికెట్స్ అనేవి రేట్ చేయడం జరుగుతుంది. సో ఎస్ఎల్ఏ మీరేం టైప్ చేశారు? ఎస్ఎల్ఏ టైప్ చేశారు కదా. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. కిందకి నెక్స్ట్ P1 టికెట్ టైప్ చేయండి. P1 టికెట్ 15 minutes ఇవ్వండి టైం. నెక్స్ట్ 15 minutes అని పెట్టండి. P1 టికెట్ తర్వాత 15 minutes. P2 టికెట్ 4 hours. 4 hours. P3 టికెట్ 5 hours. P3 టికెట్ 5 hours. P4 టికెట్ 24 hours. P4 టికెట్ 24 hours. చూడండి, ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఎండ్ యూజర్కి ఎర్రర్ ఫామ్ అవుతుంది ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. సో ఎండ్ యూజర్ ఏం చేస్తారు? టికెట్స్ రేట్ చేస్తారు. ఎలా ఉంటాయి టికెట్స్? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ ఉంటాయి. సో రిసొల్యూషన్ టైం, ఎగ్జాంపుల్ రిసొల్యూషన్ చేస్తాం. P1 టికెట్ ఎంత టైంలో చేయాలి? 15 minutes లో చేయాలి. 15 minutes బ్రాకెట్ లో 15 minutes తర్వాత ఎస్ఎల్ఏ అనేవ్వండి. 15 minutes ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏంటి? P1 టికెట్ అనేది ఎండ్ యూజర్ రేట్ చేస్తే మనం 15 minutes లో రిసొల్యూషన్ చేయాలి. P2 టికెట్స్ రేట్ చేశారు ఎండ్ యూజర్, 4 hours లో రిసొల్యూషన్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఎల్ఏ. మీరు ఎంత టైంలో రిసొల్యూషన్ చేయాలనేది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. P1 టికెట్ 15 minutes లో రిసొల్యూషన్ చేయాలి. P2 టికెట్ 4 hours ఎస్ఎల్ఏ, తర్వాత కూడా ఎస్ఎల్ఏ అన్నిటికి ఇచ్చేయండి. P2 టికెట్ ఎంత టైంలో చేయాలి? 4 hours లో చేయాలి. P3 టికెట్ 5 hours లో చేయాలి. P4 టికెట్ 24 hours లో చేయాలి. టికెట్స్ ఎలా రిసొల్యూషన్ చేస్తారు? మీరు ఎస్ఎల్ఏని బేస్ గా చేసుకుని చేస్తారు. ఎస్ఎల్ఏ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. అలాగే P1 టికెట్ ని హై ప్రయారిటీ టికెట్ అంటారు. హై ప్రయారిటీ అంటారు. మరి P2, P3, P4 వీటికి లేట్ గానే చేయొచ్చు. బట్ మీరు ఇంటర్వ్యూలో ఏం చెప్తారు? P1 టికెట్ ఈజ్ హై ప్రయారిటీ టికెట్, బట్ వీ కెన్ ట్రీట్ P2, P3, P4 ఆల్సో లైక్ ఏ హై ప్రయారిటీ టికెట్స్ అని చెప్పాలి. చూడండి, P1 15 minutes లో రిసొల్యూషన్ చేయాలి. P2 టికెట్ 4 hours లో రిసొల్యూషన్ చేయాలి. P3 5 hours లో రిసొల్యూషన్ చేయాలి. P4 24 hours లో రిసొల్యూషన్ చేయాలి. P3 5 hours, P4 24 hours. ఈ టైం అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కంపెనీ టు కంపెనీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది. క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది. మాక్సిమం ఇలానే ఉంటుంది, బట్ చేంజ్ అవ్వచ్చు. చాలా వరకు చేంజ్ చేస్తాం. అన్ని కంపెనీస్ ఒకేలా ఉండదు. సో P1 అయితే 15 minutes లో మనం రిసొల్యూషన్ చేయాలి. 15 minutes ఎలా రిసొల్యూషన్ చేస్తారు? ఎస్ఎల్ఏని బేస్ గా చేసుకుని రిసొల్యూషన్ చేస్తారు. P1 టికెట్ ఈజ్ హై ప్రయారిటీ, బట్ P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ ఆల్సో వీఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ P1 టికెట్ అని చెప్పాలి ఇంటర్వ్యూలో. అంటే ఏంటి? మీకు రెస్పాన్సిబిలిటీ ఉన్నదా లేదా అనేది అక్కడ తెలిసిపోతుంది. P1 టికెట్ ఈజ్ ఏ హై ప్రయారిటీ టికెట్, బట్ P2 ticket, P3 ticket, P4 tickets also we are treated as a P1 ticket.
Remaining ticket also we are treated as a P1 ticket, లేదంటే high priority tickets. సో P1 అంటే P1 కి 15 minutes SLA సర్వీ 15 minutes తో రెసల్యూషన్ చేయాలి. P2 టికెట్ 4 hours లో రెసల్యూషన్ చేయాలి. P3 టికెట్ 5 hours లో రెసల్యూషన్ చేయాలి. P4 టికెట్స్ 24 hours లో రెసల్యూషన్ చేయాలి. ఎండ్ యూజర్ ఏం చేస్తారు? టికెట్స్ రేట్ చేస్తారు. రేట్ చేసినప్పుడు మీరు రెసల్యూషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దీన్ని SLA అంటారు. SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. టికెట్స్ ఎలా రెసల్యూషన్ చేస్తాము? సివియారిటీ అండ్ ప్రయారిటీని బేస్ గా చేసుకుని టికెట్స్ అనేవి రెసల్యూషన్ చేస్తాం. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది. ఎలా వస్తాయి మనకి? ఎలా వస్తాయి? దీనేం మనకి టికెట్స్ అనేవి మనకు రావడానికి యాక్చువల్గా ఏముంటుందంటే, టికెట్స్ ని కొంతమంది ఏమంటారంటే ఇన్స్టెంట్ అని కూడా చెప్తారు. టికెట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెంట్ అంటారు. ఇన్సిడెంట్. కొంతమంది బగ్స్ అంటారు. బగ్స్ రకరకాలుగా పిలుస్తుంటారు. బగ్స్ ఇన్సిడెంట్ అని చెప్తారు. ఎనీవే P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్స్ ఉంటాయి. P1 టికెట్ ఈజ్ హై ప్రయారిటీ టికెట్. ఇది 108 సర్వీస్ అన్నమాట. మీరు ఎంత బిజీ వర్క్ లో ఉన్నా సరే టికెట్స్ అనేది రెసల్యూషన్ చేయాలి. ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్ గా చేసుకుని రెసల్యూషన్ చేస్తాం. బట్ P1 టికెట్ ఈజ్ ద హై ప్రయారిటీ టికెట్. కొన్ని ఇన్వాయిస్ వాల్యూ ఎక్కువ ఉంది, 1 crore, 2 crores, 3 crores ఉంటుంది. అటువంటి కూడా ఎక్కువ P1 టికెట్ కింద కన్సిడర్ చేస్తుంటారు. వాల్యూని బేస్ గా చేసుకుని కూడా కన్సిడర్ చేస్తుంటారు. ఓకేనా? సో ఈ టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఎలా రెసల్యూషన్ చేస్తారు? P1 అయితే మేము 15 minutes మ్యాండేటరీ క్వశ్చన్. ఇది SLA ఇస్ అ మ్యాండేటరీ క్వశ్చన్. P1 టికెట్ హై ప్రయారిటీ టికెట్, P2 టికెట్స్ 4 hours SLA, P3 టికెట్ 5 hours SLA, P4 టికెట్ 24 hours SLA. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టైం అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది. SLA means service level agreement. P1 is the high priority ticket. Remaining tickets also we treated as a P1 ticket. P2, P3, P4 ఏమన్నా వాల్యూ అవి మన టైం ఉంది, బట్ we will treat as a P1 ticket అని చెప్పాలి. ఓకే, ఎలా మనం రెసల్యూషన్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ. టికెటింగ్ టూల్స్, మీకు టికెట్స్ ఎలా వస్తాయి? టికెటింగ్ టూల్స్ ద్వారా వస్తాయి. టికెట్స్ అంటారు వీటిని. టికెట్స్ వచ్చినప్పుడు మీరు రెసల్యూషన్ చేయాలి. సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటుంది ఇదంతా కూడా. ఎండ్ యూజర్ అనేవాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు. ఇన్సిడెంట్ అంటారు కొంతమంది, బగ్స్ అంటారు వీటిని. కానీ మాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ టికెట్స్ అనే చెప్తారు. సో టికెట్స్ గురించి మీకు క్లారిటీ వచ్చింది. టికెట్స్ ఎలా మీకు అసైన్ చేస్తారు, ఎలా మీకు వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. టికెట్స్ ఎలా వస్తాయి? టికెటింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. టికెటింగ్ టూల్స్ ఎలా వస్తాయి మీకు? టికెటింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. వాట్ ఈస్ మీన్ బై టికెటింగ్ టూల్? టికెటింగ్ టూల్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? మీరు ఏ టికెటింగ్ టూల్ వాడుతున్నారు అని చెప్తారు. చెప్పండి. సర్వీస్ నౌ కింద టైప్ చేయండి. సర్వీస్ నౌ. ఎక్కువ 90% ఆఫ్ ద కంపెనీస్, అరౌండ్ 80% ఆఫ్ ది కంపెనీస్ ఏ టికెటింగ్ టూల్ వాడుతున్నారు? సర్వీస్ నౌ. సర్వీస్ నౌ అనే టికెటింగ్ టూల్ ఉపయోగిస్తున్నారు. ఈ టికెటింగ్ టూల్ ఉపయోగించి టికెట్స్ అనేవి మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేస్తారు. టికెట్ వచ్చిన వెంటనే టీమ్ లీడరు ఎవరైతే సపోర్టింగ్ టీమ్ లో ఉన్నారో సపోర్టింగ్ టీం వాళ్ళకి కాల్ చేసి అందరినీ కాల్లో తీసుకుంటారు. లేదంటే మీకు అసైన్ చేస్తే మీరైనా ఓన్ గా టికెట్ ని రెసల్యూషన్ చేయాలి. ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తున్నారు? మార్కెట్ లో చాలా ఉన్నాయి. సర్వీస్ నౌ, డిఎంసి, రెమెడీ, సొల్యూషన్ మేనేజర్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టికెట్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టికెట్స్ అనేవి మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. బట్ బాగా పాపులారిటీ అయిన టూల్ ఏంటి? సర్వీస్ నౌ. కొంతమంది చెప్తారు, సార్ మేము ఓన్ గా ఉపయోగిస్తున్నాం సార్, ఓన్ టికెటింగ్ టూల్ డెవలప్ చేశారు మా కంపెనీలో, అదే వాడుతున్నాము అని చెప్పి ఏదో ఒక నేమ్ చెప్తారు.
కోక్ పెట్ అంటారు కొన్ని, కోక్ పెట్, కోక్ బాక్స్ కోక్ బాక్స్ అంటారు. అంటే వాళ్ళు అది ఉపయోగిస్తున్నారు, కోక్ బాక్స్ అనేది ఉపయోగిస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సర్వీస్ నౌ చెప్పండి, లేదు మేము సర్వీస్ నౌ చెప్పమంటారా, వేరే టూల్ కూడా చెప్పొచ్చు, ఏదో ఒక నేమ్ చెప్పొచ్చు. ఓకేనా. మాక్సిమం మార్కెట్ లో బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్ ఏంటి, సర్వీస్ నౌ. ఇంకా చాలా ఉన్నాయి, డిఎంసి రెమెడీ, సొల్యూషన్ మేనేజర్, ఇట్లా చాలా ఉన్నాయి. బట్ సర్వీస్ నౌ చెప్పండి, ఎందుకంటే బాగా ఫేమస్ కదా ఇది, సర్వీస్ నౌ అని చెప్పండి. టికెట్ రేట్ చేశారు, రేట్ చేసినప్పుడు సర్వీస్ నౌ ఎలా ఉంటుంది అప్లికేషన్, చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది చూడండి, కాపీ పేస్ట్ చేయండి. S4 HANA తీసుకోండి సర్వర్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు S4 HANA క్లాసెస్ చెప్తాను. S4 HANA కూడా ఇంపార్టెంట్, బట్ ఈసీసీ వస్తే మీకు S4 HANA కూడా వచ్చేస్తుంది 99%, పెద్ద డిఫరెన్స్ ఉంది. చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఉంది పైన ఇన్సిడెంట్ అని చూసారు, ఇన్సిడెంట్. సర్వీస్ నౌ టూల్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది చూడండి. సర్వీస్ నౌ టూల్ అనేది ఇలా ఉంటుంది, టీమ్ లీడర్కి వస్తుంది టికెట్ అనేది. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు. At the time of accounting entry posting, end user can face any issue, he will raise the ticket. End user ఏమన్నా ఇష్యూ, ఏమైనా ప్రాబ్లం అయిన ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు, ఏం చేయాలి, ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేస్తాడు. కొంతమంది ఎండ్ యూజర్స్ ఉంటారు, పారామీటర్స్ ప్రాపర్గా ఇవ్వడు, డెబిట్ సైడ్ పారామీటర్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ సరిగా ఇవ్వడు, బిజినెస్ ఏరియా కరెక్ట్గా ఇవ్వడు, కంపెనీ కోడ్ ప్రాపర్ గా ఉండదు, వేరే కంపెనీ కోడ్ లో వేరే మన అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయకముందు మన కంపెనీ కోడ్ నుంచి మనం చేయాలి, వాడు వేరే కంపెనీ కోడ్ లో ఉంటాడు, జిఎల్ అకౌంట్స్ వేరే తీసుకుంటాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. టికెట్ రేట్ చేసిన వెంటనే కంగారు పడకూడదు, ఫస్ట్ ఎండ్ యూజర్ ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చాడా లేదా చెక్ చేసుకోవాలి, కరెక్ట్ గా ఇన్పుట్స్ ఇచ్చాడా లేదా, డెబిట్ సైడ్ పారామీటర్స్ కరెక్ట్ గా ఇచ్చాడా లేదా, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ప్రాపర్ గా ఉందా లేదా, కంపెనీ కోడ్ ఏంటి, ఏ కంపెనీ కోడ్ సంబంధించిన జిఎల్ అకౌంట్స్ వాడుతున్నాడు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ మనం తీసుకోవాలి, ఎలా తీసుకున్నాడో కూడా చెక్ చేయాలి. ఎండ్ యూజర్ కాల్ చేయొచ్చు, మీరు కాల్ చేసి స్క్రీన్ షేరింగ్ చేయించుకోవచ్చు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మీరు రికార్డింగ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ రికార్డ్ ద సెషన్ అని చెప్పి కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. సో టికెట్ అనేది మీకు రేట్ చేశాడు ఎండ్ యూజర్ అనేవాడు, రేట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అవుట్లుక్ అంతా కూడా, సర్వీస్ నౌ టూల్. పైన ఏమో చూడండి, ఇన్సిడెంట్ నంబర్, చూడండి ఒక నంబర్ జనరేట్ అవుతుంది, ఇన్సిడెంట్ నంబర్ అన్నట్టు. ఇన్సిడెంట్ అంటే మీనింగ్ ఏంటి, టికెట్ నంబర్, P1 టికెట్, P2 టికెట్ అనుకున్నాం కదా, ఇన్సిడెంట్ నంబర్, ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సేమ్ అదే నెంబర్ కింద కూడా కనిపిస్తుంది చూడండి, ఇన్సిడెంట్ నంబర్, దాని కింద కొంచెం అక్కడ కూడా ఉంటుంది. రైట్ సైడ్ అటాచ్మెంట్ అని చూడండి, రెడ్ కలర్ లో అటాచ్మెంట్ పైన అది చూస్తారు, అటాచ్మెంట్. ఒక మనం ఏం చేస్తాం, మీకు ఎర్రర్ ఫామ్ అయితే స్క్రీన్ షాట్ ఇస్తారు, నాకు వాట్సాప్ లో పెట్టేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలంటే అటాచ్మెంట్ చెక్ చేసుకోవాలి, అంటే మీకు స్క్రీన్ షాట్ తీసి అటాచ్మెంట్ అనేది అటాచ్ చేస్తారు, అటాచ్మెంట్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, వెన్ ఇట్ ఈస్ ఓపెన్ టైం, రైట్ సైడ్ చూడండి, ఏ టైంలో టికెట్ అనేది ఓపెన్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా ఎవరు ఓపెన్ చేస్తారు, వెంటనే రెస్పాన్స్ అవ్వాలి, మీరు టికెట్ వచ్చిన వెంటనే రెస్పాండ్ అవ్వాలి కదా, రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటారు, రెస్పాండ్ అవ్వాలి. ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు, టికెట్ మీకు ఎండ్ యూజర్ రేట్ చేశారు, ఎంత టైంలో మీరు రెస్పాండ్ అయ్యారు, 10 minutes లో రెస్పాండ్ అయ్యారా, 20 minutes లో రెస్పాండ్ అయ్యారా, 30 minutes లో రెస్పాండ్ అయ్యారా, దిస్ ఈస్ కాల్డ్ రెస్పాన్స్ టైం, రెస్పాన్స్ ఎస్ఎల్ఏ. మీరు ప్రాపర్ గా రెస్పాన్స్ అవుతున్నారా లేదా, దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటారు. ఎనీవే చూడండి, వెన్ ఇట్ ఈస్ ఓపెన్ అంటే ఏ టైంకి ఓపెన్ చేశారు, వాళ్ళు ఫార్వర్డ్ చేశారు మీకు, మరి మీరు ఏ టైం ఓపెన్ చేశారని ఇక్కడ ట్రాక్ అవుతుంది. ఓపెన్ టైం, హూ ఓపెన్ ది ఇన్సిడెంట్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, హూ ఓపెన్ ది ఇన్సిడెంట్, ఎవరు ఓపెన్ చేశారు, టీమ్ లీడర్ ఓపెన్ చేశారా, లేకపోతే ఇంకా వేరే పర్సన్ ఎంప్లాయర్ అన్న ఓపెన్ చేశారా, ఇది కూడా ట్రాక్ అవుతుంది. when we received new incident, the status is new అన్నారు. ఇన్సిడెంట్ రిసీవ్, మీకు టికెట్ వచ్చింది, మీకు ఎలా కనిపిస్తుంది, స్టేటస్ న్యూ లో కనిపిస్తుంది, యాక్టివ్ లో ఉంది. యాక్టివ్ లో ఉంటే మీనింగ్ ఏంటి, టీమ్ లీడర్ టికెట్ ఎవరికి అసైన్ చేశారు, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఎక్కడ ఎర్రర్ వచ్చింది ఏంటో చెక్ చేస్తున్నారు.
FICO consultant or S4HANA consultant. When we receive the new incident, the status is new. కొత్తగా మీకు టికెట్ అనేది కనిపిస్తే న్యూ లో ఉంటుంది. యాక్టివ్ స్టేటస్ యాక్టివ్ లో ఉంది. యాక్టివ్ లో ఉంటే మీనింగ్ ఏంటి? యాక్టివ్ లో ఉంటే దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ లో వర్క్ జరుగుతుందని అర్థం. తర్వాత క్లోజ్ చేస్తారు. క్లోజ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ టికెట్ రిజల్యూషన్ చేసేసారు, క్లోజ్ చేసేసారు ఫైనల్ గా. అలా అన్నమాట. ఓకేనా? అలా కనిపిస్తుంది. ది ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు టీమ్ మెంబర్స్. స్టేటస్ ఈజ్ యాక్టివ్ అంటే ఏంటి? అసైన్ చేసినప్పుడు యాక్టివ్ లో ఉంటుంది. when we received new incident, the status is new, కొత్తగా కనిపిస్తుంది. The incident can be assigned to the team members. Status is active. Status అనేది ఎలా ఉంటుంది? యాక్టివ్ లో ఉంటుంది. క్లోజ్ అయితే క్లోజ్. ఓకేనా? అట్లా క్రిందికి రండి. సో ఇక్కడ మీకు ఎండ్ యూజర్ మొత్తం డీటెయిల్స్ అన్ని టైప్ చేస్తారు. ఐఎమ్ పోస్టింగ్ దిస్ ఆన్ ది పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్, ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం అని చెప్పేసి మీకు ఫస్ట్ ఏం చేస్తారు? ఇట్లా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు కూడా ఏం చేయాలి? వచ్చిన వెంటనే మెయిల్ చేయాలి. మాకు ఒక ఎర్రర్ అనేది మీరు ఫార్వర్డ్ చేస్తారు, మేము రిసీవ్ చేసాము, బ్యాక్ ఎండ్ లో వర్క్ జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ we will find out the issue and we will close the ticket అని ఇంటిమేట్ చేయాలి. తర్వాత ప్రాపర్గా మీరు ఎర్రర్ రిజల్యూషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్ఫార్మ్ చేయాలి, మేము కంప్లీట్ చేసేసాం, మీరు ఒకసారి చెక్ చేసుకుని మాకు కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి మళ్ళీ మెయిల్ చేయాలి. ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. సో ఇట్లా సర్వీస్ నౌ టూల్ ఉపయోగిస్తారు. టికెట్స్ ఎలా రిజల్యూషన్ చేస్తారు? మీరు సర్వీస్ నౌ టూల్ ఉపయోగిస్తాము. టీమ్ లీడర్ టికెట్ అసైన్ చేస్తారు. టికెట్స్ ఎలా ఉంటాయి? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. మెయిల్లో వస్తాయని చెప్పండి, ఫేక్ అనుకుంటారు. ఇలా టికెట్స్ అనేవి రిజల్యూషన్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ we will close the tickets. But P1 ticket is the high priority ticket. But P2 ticket, P3, P4 tickets also we will treat as a P1 ticket అని చెప్పాలి. చాలా మ్యాండేటరీ క్వశ్చన్. టికెటింగ్ టూల్ ఏది వాడుతున్నారు? మ్యాండేటరీ క్వశ్చన్. సర్వీస్ నౌ టికెట్స్ ఎలా ఉంటాయి? SLA ఎలా ఉంటుంది? P1 టికెట్ ఇంత టైం ఉంటుంది, P2 టికెట్ 4 hours. ఇట్లా దేనికది మీకు ఏదైతే చెప్పానో దాని ప్రకారం మ్యాండేటరీగా చెప్పాలి. 100% మ్యాండేటరీ క్వశ్చన్ ఇది. ఏ టికెటింగ్ టూల్ వాడుతున్నారు? వీఆర్ యూజింగ్ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అని చెప్పాలి. ఇది యాక్చువల్గా ఎలా ఉంటుంది? ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి, చాట్ బాక్స్ లో చూడండి. ఇలా ఉంటుంది చూడండి. ఓకే, ఇట్లా కనిపిస్తుంది. అంటే ఒక జీమెయిల్ టైప్ ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇట్లా ఉంటుంది. స్టేటస్ దగ్గర చూడండి, క్లారిటీగా ఉంది. ఇక్కడ స్టేటస్ న్యూ అంటే మీనింగ్ ఏంటి? న్యూ. రైట్ సైడ్ కింద రైట్ సైడ్ స్టేటస్ న్యూ అని చూసారా? న్యూ అంటే కొత్తగా వచ్చింది. యాక్టివ్ లో ఉంటే ప్రాసెస్ జరుగుతుంది, రిజల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. క్లోజ్ చేస్తే ఏమవుతుంది? క్లోజ్ లో ఉంటుంది. టికెట్ క్లోజ్ అయిపోతే క్లోజ్ లో ఉంటుంది అనమాట. ఇట్లా టికెట్స్ అనేవి వెయిట్ చేస్తారు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక స్టూడెంట్ ఎండ్యూజర్ గా వర్క్ చేస్తున్నారు. లాంగ్ బ్యాక్ ఎక్కువ ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు టికెట్స్ ఎలా వెయిట్ చేస్తారు అనేది ఒకసారి చూడండి. ఇంకోటి ఉంది, PDF ఫార్వర్డ్ చేశాను. ఇలా ఉంటుంది చూడండి. ఇది వేరే వాళ్ళు మనకి మన దగ్గర ట్రైనింగ్ తీసుకుని స్టూడెంట్ ఒక ఆయన వర్క్ చేస్తున్నాను ఫార్వర్డ్ చేస్తారు. చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఎలా క్రియేట్ చేస్తారు? ఎంప్లాయీ ఐడి క్లోజ్ చేస్తారు కనిపించకుండా, ఆయన క్రియేట్ పైన క్లిక్ చేస్తారు. తర్వాత ఎలా యాడ్ చేస్తారు ఏంటంటే మొత్తం చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. తర్వాత చూడండి,
ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. ఇది ఓపెన్ చేసి చెక్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇక్కడ టైప్ చేయండి. SLA is two types. SLA is two types. SLAs ఎన్ని రకాలు ఉన్నాయి? 2 types ఉన్నాయి. ఫస్ట్ వన్ రెస్పాన్స్ SLA. రెస్పాన్స్ SLA. రెస్పాన్స్ SLA. సెకండ్ వన్ రిజల్యూషన్ SLA. రిజల్యూషన్ SLA. ఈ 2 types ఆఫ్ ది SLAs అనే ఉంటాయి అన్నమాట. సో రెస్పాన్స్ SLA అంటే మీనింగ్ ఏంటి? ఎంత టైంలో రెస్పాండ్ అవ్వాలి? ఆఫ్టర్ రిసీవింగ్ ద టికెట్ మీరు ఎంత టైంలో రెస్పాండ్ అవుతారు? దిస్ ఇస్ కాల్డ్ రెస్పాన్స్ SLA. టీమ్ లీడర్ ఎంత టైంలో రెస్పాండ్ అయ్యాడు? టికెట్ మెయిల్ చేశారు, ఈ టైంకి నైట్ 1 o'clock మెయిల్ చేశారు. ఆయన ఎంత టైంలో రెస్పాండ్ అయ్యాడు? 1 hourలో రెస్పాండ్ అయ్యాడా, 2 hours రెస్పాండ్ అయ్యాడా, 3 hours రెస్పాండ్ అయ్యాడా? దిస్ ఇస్ కాల్డ్ రెస్పాన్స్ SLA. రిజల్యూషన్ SLA. రిజల్యూషన్ అంటే ఏంటి? మీరు ఎంత టైంలో టికెట్స్ ని రిజల్యూషన్ చేయాలి అనేది రిజల్యూషన్ SLA. P1 టికెట్ అయితే 4 hours, సారీ ఎంత 15 minutes కదా. P1 అయితే 15 minutes, P2 అయితే 2 hours, P4 అయితే P3 అయితే 8 hours, P4 అయితే 1 day. టైం చేంజ్ అవుతుంది, SLA చేంజ్ అవుతుంది, కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది. ఇలా 2 types ఆఫ్ ది SLAs ఉంటాయి. రెస్పాన్స్ SLA, రిజల్యూషన్ SLA. నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఎండ్ మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మంత్ ఎండింగ్ ఎవ్రీ మంత్ MIS రిపోర్ట్స్ అంటారు. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్, అది మీ తర్వాత చెప్తాను, సపరేట్ వేరే క్లాస్తో చెప్తాను. ఇప్పుడు ఎవ్రీ మంత్ ఏం చేయాలి? రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. MIS రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అంటే ఏంటి? సమ్ రాజు అనే కన్సల్టెంట్, FICO కన్సల్టెంట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్. కొంతమంది సిస్టమ్ అని కూడా చెప్తారు. ఓకే ఫైన్, ఎనీవే చూడండి. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ మంత్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. హౌ మెనీ టికెట్స్ ఐ రిసీవ్డ్, రవి is received, how many tickets received per month? 30 tickets రిసీవ్ చేస్తున్నారు. 30 tickets లో ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు? ఆయన 25 tickets క్లోజ్ చేశారు. మరి 5 tickets ఎందుకు పెండింగ్ ఉన్నాయి? యు ఆర్ ద రెస్పాన్సిబుల్. మీ రెస్పాన్సిబిలిటీ అంతా మీరు చెప్పాలి. మీ TL అడుగుతారు మిమ్మల్ని, ఓకేనా? మీ TL అడుగుతారు ఎందుకు, మరి అవి ఎందుకు అవ్వలేదు అని అడుగుతారు. దీన్ని ఏమంటారు? MIS రిపోర్ట్స్ అంటారు. సబ్మిట్ చేయాలి గవర్నమెంట్ కి. BMC రెమెడీ మీరు ఎన్నో టైప్ చేశారు. DMC రెమెడీనా? BMC రెమెడీ, ఐఎమ్ సారీ, BMC రెమెడీ సొల్యూషన్ మేనేజర్. ఇంకోటి పైన టికెటింగ్ టూల్స్ మీరు టైప్ చేశారు కదా, ఇక్కడ కాదు, ఇక్కడ BMC అండి, DMC కాదు. BMC రెమెడీ స్మార్ట్, BMC రెమెడీ స్మార్ట్. ఇంకోటి సొల్యూషన్ మేనేజర్. సొల్యూషన్ తర్వాత గ్యాప్ ఇవ్వండి, సొల్యూషన్ మేనేజర్. తర్వాత పైన సర్వీస్ నౌ, మేజర్ గా సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. సో ఇలా టికెట్స్, ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేస్తారు, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, మరి ఎందుకు పెండింగ్ ఉన్నాయి అనే క్వశ్చన్ వస్తుంది. సో ఇలా టికెట్స్ అనేవి ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు రేట్ చేస్తారు. ఇలా రేట్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? రిజల్యూషన్ చేస్తాము. P1 టికెట్ హై ప్రియారిటీ టికెట్ 15 minutes తో రిజల్యూషన్ చేయాలి. P2 టికెట్ 4 hours లో రిజల్యూషన్ చేయాలి. P3 టికెట్ 8 hours లో చేయాలి. P4 టికెట్ 24 hours లో చేయాలి. బట్ P1 ticket is the high priority ticket. Anyway, P2 ticket, P3 ticket, P4 tickets also we will treat as a P1 ticket. Tickets ఎలా రేట్ చేస్తారు? We are using ServiceNow tool. Who will receive the ticket or who will receive the incident? Team leader. He will assign the tickets to our team members. మనం ఏం చేస్తాం? టికెట్స్ అనేది రిజల్యూషన్ చేసి
టికెట్స్ ని రిజల్యూషన్ చేసి ఇన్సిడెంట్ ని క్లోజ్ చేస్తాం, టికెట్ ని క్లోజ్ చేస్తాం. ఇది SLA అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టికెట్స్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టికెట్స్ అనేవి వస్తూ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టికెట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఏం చేయాలి, మీరు రెసల్యూషన్ చేయాలి. ఒక 50 ఎర్రర్స్ నేర్చుకున్నారంటే చేసేస్తారు. ఈజీ, కష్టమేం కాదు. SAP కష్టం అనుకోకండి, లెంతీ కాన్సెప్ట్ అంతే. పేషెన్సీ ఉన్నవాడే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. ఓకే, నేను చాట్ బాక్స్ లో కొన్ని ఎర్రర్స్ రిసల్యూషన్ వీడియోస్ ఆల్మోస్ట్ 12 వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. ఈ వీడియోస్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇవి కూడా మీ దగ్గర ఉంచండి. నేను మీకు క్లాస్ తో పాటు యాడ్ చేస్తాను. ఓకే, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చాట్ బాక్స్ లో అరౌండ్ 12 వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎర్రర్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ లో ఫామ్ చేసి ఉంచాను, యూజ్ అవుతాయని. ఇవన్నీ నేర్చుకున్నారంటే మీరు ఎనీ టైప్ ఆఫ్ ఎర్రర్ ని రిసల్యూషన్ చేయొచ్చు. కొన్ని ఎర్రర్స్ 1 మంత్ పడుతుంది, కొన్ని 2 మంత్స్ పడుతుంది, చెప్పలేం ఎలా ఉంటుంది అనేది. ఓకే, క్లియర్, అర్థమైందా? టికెట్స్ ఎలా వెయిట్ చేస్తారు, అర్థమైందా లేదా? ఎస్ సార్. సో ఇది SLA అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఏం అడగరు, ఏంటి అడుగుతారు, టికెటింగ్ టూల్స్ అంటే ఏంటి, సారీ మీకు టికెట్స్ ఎలా వెయిట్ చేస్తారు, ఏ టికెటింగ్ టూల్ వాడుతున్నారు, సర్వీస్ నౌ వాడతాం. టికెట్స్ ఎలా ఉంటాయి, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. రిసల్యూషన్ టైం ఏంటి, మీరు టికెట్స్ ఎలా రిసల్యూషన్ చేస్తారు, ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్ గా చేసుకుని రిసల్యూషన్ చేస్తాం. P1 టికెట్ ఇస్ ద హై ప్రయారిటీ టికెట్, బట్ P2, P3, P4 ఆల్సో వి ట్రీటెడ్ యాజ్ ఏ P1 టికెట్ అని చెప్పాలి. ఏ టికెటింగ్ టూల్ వాడుతున్నాం, సర్వీస్ నౌ టూల్ వాడుతున్నాం. మంత్లీ ఎన్ని టికెట్స్ మీరు రిసల్యూషన్ చేస్తారని అడుగుతారు, మ్యాండేటరీగా అడుగుతారు. పర్ డే 2 టికెట్స్ అంటే 60 టికెట్స్. ఐఎమ్ సారీ, 2 టికెట్స్ అంటే 60 కాకపోయినా అట్లీస్ట్ 50 అనుకుందాం. సాటర్డే సండేస్ తీసేస్తే 50 టికెట్స్. మ్యాక్సిమం 49 వరకు చేసేస్తాను అని చెప్పచ్చు. ఇంకోటి, మీకు బాగా ప్రాబ్లం ఫేస్ చేసిన టికెట్ ఏంటని అడుగుతారు. రిసల్యూషన్ అవ్వలేదు, 1 వీక్ వరకు అవ్వలేదు, అటువంటి టికెట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. ఎస్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, APP. నెక్స్ట్ కాన్సెప్ట్ APP అని ఉంటుంది మీకు నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో. APP లో కొన్ని ర్యాంకింగ్ ఇష్యూస్ ప్రాబ్లం అయింది బ్యాంక్ సంబంధించి, మీకు చెప్తాను, అక్కడ చెప్తాను అది. సో అట్లాంటి టఫ్ ఎర్రర్స్ ఉంటాయి. కొన్ని నంబర్ రేంజ్ ప్రాబ్లం అయింది, లేదంటే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేశాను, ఇలాంటి చెప్పకండి, సిల్లీగా అనిపిస్తుంది. క్రిటికల్ ఇష్యూ అంటే ఏంటి, కొన్ని ఫైండ్ అవుట్ చేయలేము, అర్థం తొందరగా 10 days 20 days కూడా టైం పట్టచ్చు. అటువంటివి చెప్పాలి. డిఫికల్ట్ గా ఉంది కొన్ని ఎర్రర్స్, FI to MM ఇంటిగ్రేషన్ ప్రాబ్లం అయింది, ఐఎమ్ సారీ, లేదంటే వేరే చోట ఎక్కడన్నా ప్రాబ్లం అవుతుంది. అటువంటిప్పుడు ప్రాబ్లం అనేది ఫేస్ చేసాము, అవ్వలేదు అని చెప్పాలి. అట్లా ఉంటాయి కొన్ని. క్లియరా? అర్థమైందా కాన్సెప్ట్, అర్థమైందా లేదా? నెక్స్ట్, సో రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాము. ECC నేర్చుకుంటున్నారు, S/4HANA కూడా నేర్చుకుంటే బెటర్ అండి. కొంతమంది డైరెక్ట్ గా S/4HANAకి వెళ్తే ఏంటంటే కంట్రోలింగ్ కూడా స్టార్ట్ చేయాలి, కంట్రోలింగ్ కూడా చెప్పాలి, కొంచెం టఫ్ ఉంటుంది. అందువల్ల ECC లో నేర్చుకుంటున్నాం. బట్ మన దగ్గర ECC లో నేర్చుకున్న వాళ్ళే చాలా మంది 24 lakhs 22 lakhs కూడా ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు లాస్ట్ బ్యాచ్ లో. కానీ SAP లో సక్సెస్ అవ్వటం అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ పైన చాలా నాలెడ్జ్ గ్రో చేసుకోవాలి, లెంతీ కాన్సెప్ట్, అది గుర్తుపెట్టుకోండి. ECC కొంతమంది ఓన్లీ S/4HANA అనే చెప్పొచ్చు కదా అంటారు. S/4HANA లో వెళ్తే ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ పెట్టుకోవాలనుకోండి, ECC కూడా వచ్చి ఉండాలి. 7 years అలా పెట్టుకోవాలంటే ECC వచ్చి ఉండాలి. S/4HANA అనేది ఒక 4-5 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. బట్ ECC నేర్చుకున్న వాళ్ళకి S/4HANA అనేది ఆఫ్టర్ ఆల్. మీరు S/4HANA సర్వర్ తీసుకుంటే S/4HANA లో కూడా చేద్దాం కాన్ఫిగరేషన్స్. ఓకే, సో రేపు మార్నింగ్ వేరే టాపిక్ డిస్కస్ చేద్దాము. టైప్స్ ఆఫ్ డేటా, SAP లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఏ విధంగా ఉంటుంది, ECC లో ఎలా స్టోర్ అవుతుంది, S/4HANA లో డేటా ఎలా స్టోర్ అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, రేపు చెప్తాను మీకు టైప్స్ ఆఫ్ డేటా. టేబుల్ డిస్ప్లే అని ఉంటుంది, టేబుల్ డిస్ప్లే అందులో ఉంటుంది మొత్తం కూడా. ఈ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం, మనం చేసిన కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, ఈ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, రేపు డిస్కస్ చేద్దాం. ఓకే,
థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. బాయ్ సార్, గుడ్ నైట్. సార్ నాకు